మాట్లాడుకోలేము. కర్రలు దాకా ఎందుకండి? పాపం ఈ వాళ్ళ అవస్థ చూస్తే వాళ్ళ హై హీల్స్ ఉంటాయి, ఆ కాళ్ళు ఎలా ఉంటాయి, ఇట్లా తొండల్లాగా వంగిపోయి ఉంటాయి. వాళ్ళు ఆశ్చర్యం వేస్తుంది. మీ ఆడపిల్లల పాదాలన్నీ కూడా అంత బాగుంటాయో అని అడిగింది ఆ జర్మన్ ఆవిడ. బాగుంటాయి ఏమిటంటే అలా హై హీల్స్ వేసుకుని తగలబెట్టుకున్న వాళ్ళు మా వాళ్ళు ఉన్నారట, మీ కాళ్ళలాగే తొండల్లాగా ఉంటాయి, వాళ్ళకి కూడా కావాలంటే చూపిస్తాను, వాళ్ళు పోగా మిగిలిన వాళ్ళు వీళ్ళు అని చెప్పి. ఆవిడ అన్నది ఆ పాదాలు అలా వెళ్ళి ముట్టేసుకుందాం అని అనిపిస్తూ ఉంటుంది, అలా అంత తమాషగా పువ్వులల్లే ఉన్నాయన్నది. నువ్వు కూడా హై హీల్స్ తొడుక్కోకుండా మీ పిల్లల్ని పెంచితే అలాగే ఉంటాయని. వింటారా చస్తారా అంది. అంతే. మన దేశంలో చెడ్డ విషయాల నుంచి మంచి విషయాలు మనం వింటున్నాం ఏమిటి, అందరూ వినేందుకు. బాబు మొన్న అడిగింది అనమాట, అంత బాగుంటాయేమిటి ఇక్కడ ఉన్న పిల్లలందరికీ కాళ్ళు అని అడిగింది. హై హీల్స్ తొడగరు కనుక. అలాగే పిల్లవాడు లైట్ వంక చూస్తాడు నవ్వుతాడు, మీ వంక చూస్తాడు నవ్వుతాడు. మనం నవ్వటానికి భాష ఇవన్నీ ఉన్నాయి కదా, వాడికి నవ్వటానికి ఏదైనా లేదు, సూటిగా నవ్వుతాడు. నాన్న ఎందుకు నవ్వుతున్నావు అని అడిగితే మళ్ళీ నవ్వుతాడు. ఎందుకంటే మనం భాష ద్వారానే కానీ నవ్వినా ఏడ్చినట్టు ఉంటుంది, నవ్వినా కూడా. తర్వాత సూత్రం దగ్గరికి వస్తున్నాం. 18. అంటే ఆ పై సూత్రం 17 సూత్రం చిన్నగా అర్థం కాకపోతే చాలా తలకిందులుగా ఉంటుంది. తలకిందులుగా వ్యాఖ్యానాలు చేశారు, జాగ్రత్తగా ఉండాలి. సంస్కార సాక్షాత్కరణాత్ పూర్వ జాతి జ్ఞానం, ఇది దీని తర్వాత సూత్రం అన్నమాట. 18వ సూత్రం. ఇప్పుడు 17 చెప్పుకున్నది కాక సంస్కారములు అనే మాటకి అర్థం మనం కొంచెం తెలుసుకోవాలి. ఏదో ఉపనయన సంస్కారం, జాతకర్మ సంస్కారం, ఇవి కాక అసలు సహజంగా సంస్కారం అంటే ఏమిటి? మీరు నేను కూర్చున్నాం, ముగ్గురికి ఈ జీతం సమానంగా పంచండి అన్నప్పుడు మీ మనస్సులో నా మనస్సులోనూ ఒక అభిప్రాయం వస్తుంది. అభిప్రాయంతో పాటు ఇంకేమొస్తుంది? ముగ్గురు వస్తారు, తర్వాత సమంగా పంచండి అన్నారు కదా. ఈ మూడింటి మధ్యాహ్నం సమానంగా దూరం ఉండి ఈక్వలేటరల్ ట్రయాంగిల్ లాంటి ఒక ఐడియా వస్తుంది. ఏమండి, చిన్నపిల్లాడు అసలు 3 అనే పేరు రాదు వాడికి. వాడిని పిలుచుకొచ్చి వాడి చేతికి 3 చాక్లెట్లు ఇచ్చి వారికి ఇవ్వండి, ఇచ్చొస్తాడు. ఇంకో 3 ఇచ్చి వారికి ఇవ్వండి, ఇచ్చొస్తాడు. ఇంకో 3 షార్ట్ హ్యాండ్ మొదటి రోజు నేర్చుకుంటున్నా, భాష ఏదన్నా కొత్తది మొదటి రోజు నేర్చుకుంటున్నా, ఇలాగే నేర్చుకుంటున్నాం. ఇంతకంటే పెద్ద మునగాళ్ళుగా ఏం నేర్చుకుంటున్నాం? అంతేనా? ఏమండి, కనుక ముందర ఏముంటుంది? భావము. ఇదేమిటి దీని పేరు? భావ రేఖ, లేదా భావ చిత్రము, థాట్ ఫారము. ప్రతి భావానికి దాని పిక్చర్ మన మైండ్లో ఉంటుంది, మనకు తెలియదు. పిక్చర్ అంటే క్యాలెండర్ లాగా రంగులతో వేళ్లాడక్కర్లేదు, కాన్సెప్ట్. కనుక థాట్ ఫారము, భావము యొక్క రేఖా స్వరూపము, ఈ 2 తప్పనిసరిగా ఉంటాయి. యానిబిసెంట్, లెడ్బిటర్ ఇద్దరు కలిసి ఇప్పటి 125 సంవత్సరాల కిందటి సంగతి థాట్ ఫారమ్స్ అని ఒక చాలా హైలీ సైంటిఫిక్ బుక్ రాశాడు. అంటే 20వ శతాబ్దిలో ఇంకా చదువుకునేందుకు అర్హత వచ్చినటువంటి వాళ్ళని తక్కువ మంది ఉన్నాం కనుక వెయిట్ చేస్తున్నాయి ఆ పుస్తకాలు. 21వ శతాబ్దం మధ్యలోకి వచ్చేటికి అప్పుడు వచ్చేటువంటి యూనివర్సిటీస్ అవి టెక్స్ట్ బుక్స్గా చెబుతారు. ఆ ఎవల్యూషన్ ఇప్పుడు లేదు కనుక ఆ పుస్తకాలు ఆగి ఉన్నాయి. చూసారా?
కనుక థాట్ ఫారమ్స్ అనే పుస్తకం ఎప్పుడో మీరు చదివితే ఇప్పుడు నేను చెప్పింది లెడ్బీటర్ గారు ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారో మీకు తెలుస్తుంది. ధ్యానం చేస్తున్నారు, మనసులో పరమ ప్రశాంతి మీకు కలిగింది అనుకోండి. అప్పుడు మీ వంక ఇవి రెండు తెలిసి అభ్యాసం చేసి వాటి యందు సంయమము నేర్చిన వాడు గనక మీ వంక చూస్తే ఎలా ఉంటుంది అంటే, మీరు కూర్చుని ఉండగా మీ చుట్టూ ఒక అద్భుతమైనటువంటి తేజోమయమైన గోపురం కనిపిస్తుంది. వాడికి కంటికి కాదు, దేనికి? మనస్సుకి. ఎందుకంటే మనకి కనిపించడం అంటే కంటికే, వినిపించడం అంటే చెవికే. వినిపించడం కనిపించడం కూడాను మనస్సుకే అనేటువంటి స్థితికి మనం ఇంకా రాలే ఎవల్యూషన్లో. కంటి ద్వారా మనస్సు చూస్తూ ఉంది, చెవి ద్వారా మనస్సు వింటూ ఉంది తప్ప కన్ను చూడటం మనస్సు వింటాం అనేటువంటి ప్రిమిటివ్ స్టేట్లో మనం ఉన్నాం. అంటే కన్ను చూస్తూ ఉందని అనుకుంటున్నాం, చెవి వింటూ ఉందని అనుకుంటున్నాం. కన్ను చూడటం లేదు, కన్ను ద్వారా మనస్సు చూస్తుంది. చెవి వినటం లేదు, చెవి ద్వారా మనస్సు వింటూ ఉన్నది. పంచేంద్రియాల యొక్క ప్రవృత్తులన్నీ కూడా అంతే. కనుక వాడికి మనస్సుకి మీ చుట్టూ ఉన్నటువంటి ఈ థాట్ ఫారం కనిపిస్తుంది, భావమయ రేఖ. ఇంకోడు మీ పక్కన కూర్చొని ధ్యానం చేస్తున్నాడు అనుకోండి, వాడు మీకన్నా చాలా బాగా ధ్యానం చేయాలి, మిమ్మల్ని మించిపోవాలి అని అనుకున్నాడు అనుకోండి. కొక్కిరాయల్లో వంకర తిరుగుతుంది వాడికి కనిపించే రూపం. వాడు చెబుతాడు, ఒరే నీలో జలసి ఉన్నది, ధ్యానం చేస్తూ ఉంటే సర్దుకు అని చెప్పేస్తాడు లేవంగానే. అసూయ ఉన్నది, వాడికంటే బాగా ధ్యానం చేద్దామని కూర్చున్నావు కనుక నిన్ను పుటం పెట్టినా ఈ జన్మలో ధ్యానం రాదు. వాడికంటే అనేటువంటి అభిప్రాయం మనస్సులోంది పోంది, నీకు ధ్యానం వచ్చేది లేదు అని చెప్పేస్తాడు. ఏమండి, ఎంతసేపటికి ధ్యానం రావటం లేదే అని వాడు కోపంతో కూర్చున్నాడు. వాడికి ఏమొస్తుంది? వాడి భావమయ రేఖలన్నీ చెల్లా చెదరై కనిపిస్తాయి. చాలా బాధపడుతున్నాడు, మనస్సు నిలబడలేదండి పాపం. ఒరేయ్, అలా బాధపడి లాభం లేదు, కొన్నాళ్ళు వదిలేసేయి, ప్రశాంతంగా తిరిగిరా, మళ్ళీ చెయ్యి అని చెబుతాడు వాడి సలహా. ఎందుకంటే హీ మేడ్ ఏ రాంగ్ అప్రోచ్. ఆ రాంగ్ అప్రోచ్తో పెట్టి నొక్కినా రుద్దినా ఏం లాభం లేదు, వదిలేయాలి. ఇలాంటివన్నీ కూడాను వాళ్ళిద్దరూ యానిబిసెంట్ అండ్ లెడ్బీటర్ డయాగ్రమేటిక్గా మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇచ్చారు. వీటిని ఏమంటారు? థాట్ ఫారమ్స్ అంటారు. ఇక్కడ సంస్కారం అనే మాటకు అర్థం ఏంటి? థాట్ ఫారమ్స్ అంటే సంకల్పం అనేది ఎలా పుడుతుందో మనం గమనించగలగటం చేతనవ్వాలి. థాట్ ఎలా వస్తుంది? మొట్టమొదట కదలికగా వస్తుంది. కదలికగా అంటే చోటులోనా? కాదు. మనకేం తెలియాలి ముందు? చోటులో భౌతికమైన కదలిక కాకుండా మానసికమైన కదలిక వేరే ఉందని తెలియాలి. కనుక మెంటల్ డైనమిక్స్ అని ఒక సబ్జెక్టు ఉందని తెలియాలి. ఫిజిక్స్ వాడి కోసం వెయిట్ చేయకూడదు, వాడికి ఇంకో 2-3 శతాబ్దాలు పడుతుంది వాడు అంగీకరించేటికి. కనుక మూవ్మెంట్ ఆన్ ది మెంటల్ ప్లేన్ మీకు జ్వాలాకులుడిచ్చాడు. అంటే మానసిక కక్ష్యలో కదలిక, దాని ప్రతిబింబమైనటువంటి భౌతిక కక్ష్యలో కదలిక లేక లోకోమోషన్ ఆర్ డిస్ప్లేస్మెంట్, ఇవి తెలియాలి. మానసిక కక్ష్యలో కదలికనే థాట్ అంటాము. ఏమండి, అంటే బోధపడ్డంతవరకు బోధపడుతుంది, మెల్లిగా బోధపరుచుకోవాలి. ఆయన చెప్పాడు, ఇవి 21వ శతాబ్దము 4వ పాదంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం రాస్తున్నాను, మిగతా వాళ్ళు చేతనైనంత వరకు చదువుకోండి అన్నాడు జ్వాలాకులుడు ఎల్ఎస్ఏ బెయిలీ బుక్స్లో.
మూమెంట్ ఇన్ ది మెంటల్ ప్లేన్. కనుక ముందేమొస్తుంది? మూమెంట్ ఇన్ ది మెంటల్ ప్లేన్ వస్తుంది, థాట్. అప్పుడు మీలో ఏం జరుగుతుంది? శక్తి చాలనం జరుగుతుంది. అంటే ది ఫ్లో ఆఫ్ ఎనర్జీ జరుగుతుంది. ఎప్పుడైతే అభిప్రాయం అనేది మనస్సులో మెదలిందో అప్పుడు మీలో ఉన్నటువంటి శక్తి యొక్క చాలనం, అంటే సముద్రంలో అలలు ఎలా అయితే కదులుతున్నాయో శక్తిమయ తరంగములు కదులుతాయి, ఎనర్జీ యొక్క చాలనం కదులుతాయి. శక్తి మీలోకి ఎక్కడి నుంచి వస్తున్నది? మీరు చుట్టూ ఉన్న ఆకాశంలోంచి వస్తున్నది. ఎందుకంటే ఆకాశం ఈజ్ న్యూట్రల్ ఆఫ్ ఎనర్జీ. ఇది కూడా 21వ శతాబ్దానికి వెడితే కానీ ఫిజిక్స్కి అర్థం అయ్యేది కాదు. స్పేస్లోంచి అంటే ఈఎంఎఫ్ దాకా వెళ్ళాము, ఇప్పుడు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్ దాకా. ఇది దాటి శక్తి స్పేస్లోంచి అంటే చోట్లోంచి వస్తున్నదని, మనకు వినియోగపడి మళ్ళీ చోట్లోకి వెళ్ళిపోతున్నదని, చోటు అనేది శక్తి యొక్క ఒకనొక తటాకం అని మనకు తెలియటానికి ఇంకా కొంచెం 50 సంవత్సరాలు. ఎవడికి వాడికి తెలిస్తే తెలియవచ్చు, కానీ సైన్స్ అంగీకరించడానికి చాలా టైం పడుతుంది. మీరు దానికోసం వెయిట్ చేయదు. ఇవి బాగా ఫార్ టు అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇవి. అందుచేత థాట్ కదిలేటప్పటికీ ఎనర్జీ ఫ్లో అవుతుంది. అందుకనే ఒక వాక్యం ఇచ్చాడు, ఎనర్జీ ఫాలోస్ థాట్. జ్వాలాకూలుడు ఇచ్చాడు. ఇది కూడా వాక్యం. అనగా మీకు అభిప్రాయము మనస్సులో ఎప్పుడు కదలిననో మీలో ఉన్నటువంటి శక్తి కదలుతున్నది. ఎనర్జీ ఫాలోస్ థాట్. మీ మనస్సులో ఎప్పుడు ఏ అభిప్రాయము మెదలినను మీలో ఉన్నటువంటి శక్తి మెదలుచున్నది, కదలుచున్నది. అయితే ఈ కదలటం పనికొచ్చేటట్లా లేకపోతే ఏదన్నా దెబ్బ తగిలేటట్లా? 2 రకాలుగా కదలచ్చు కదా. ఒక నది ప్రవహించుతున్నది అంటే కట్టల మధ్యన లాకుల్లోంచి ప్రవహిస్తే 10 మందికి, నీళ్లకి, పంటకి, వ్యవసాయానికి పనికొస్తుంది. కట్ట దిగి ప్రవహిస్తే వినాశానికి పనికొస్తుంది. శక్తి అదే శక్తి. కనుక మీ మనస్సులో అభిప్రాయములు అనేటువంటివి మీరు మెదలుతూ ఉంటే వాటి వల్ల కదులుతూ ఉన్నటువంటి శక్తి యొక్క కదలిక మీ అభివృద్ధికి పనికొస్తుందా, మీ వినాశానికి పనికొస్తుందా, దాని మీద మాస్టరీ మీరు గెయిన్ చేసుకోవాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఎలా చేసుకోవాలి అని అంటే థాట్ ఫారమ్స్ క్రియేట్ చేయటం నేర్చుకోవాలి. అంటే ఈ బొమ్మకి ఏ తేడా ఉన్నదో, చదువు రానటువంటి మొద్దును కూడా తీసుకొచ్చి ఈ బొమ్మ బాగుందా, ఈ బొమ్మ బాగుందంటే ఇది చక్కగా ఉందండి అంటాడు. అంటే రెగ్యులారిటీ, ఇర్రెగ్యులారిటీ అనేది మనస్సుకి మనం అనుకున్న సోకాల్డ్ ఎడ్యుకేషన్కి సంబంధించింది కాదు. చల్లగా ఉందండి, వాతావరణం వేడిగా ఉందండి అని చెప్పడానికి ఇంగ్లీష్ రావాలా? ఆక్సిజన్ పీలవటానికి కెమిస్ట్రీ రావాలా? ఎట్లా? కెమిస్ట్రీ వస్తే కానీ ఆక్సిజన్ పీల్చాలంటే వెధవ చచ్చిపోతాడు. వాడు పీల్చక్కర్లేదు, తర్వాత వెళ్ళిపోతుంది. అది తెలుసుకోవాలి. అందుకని ఇలాంటివి పుట్టించడం మానేసి ఇలాంటివి పుట్టించడం అనేటువంటిది నేర్చుకోవాలి. యోగాభ్యాసంలో మీరు చేసేది అంటే ఏమండి ఫలానా వారిని చూసేద్దాం వెళ్ళి మీరు అన్నారు. అంటే ఇదివరకు యోగాభ్యాసం చేయకమురుకు ఏమని సమాధానం వచ్చింది? వాడి మొహం వద్దండి వాడిని. తర్వాత యోగాభ్యాసం చేశాక పర్వాలేదు చూసేద్దాం రండి అంటే వాడు మంచివాడు కాదన్నారు ఇదివరకు. ఏమిటో అప్పుడు అలా అనుకున్నాను, ప్లెయిన్గా చెప్పేస్తాం. అంతేగాని ఈ మధ్య వాడు బాగుపడ్డట ఇలాంటి కోతలు పోయాం. అప్పుడు నేను అలా అనుకున్నాను, పొరపాటు, ఇప్పుడు వెడదాను రండి అంటాం. అంతే.
ఏమైంది వీళ్ళలో మార్పు? ఇలాంటివి పుట్టించడం మానేశాడు, ఇలాంటివి పుట్టించడం మొదలెట్టాడు. మాట్లాడేటువంటి సంభాషణలలో కూడా నేను ఎడుతున్నాను బజార్కి అనేవాళ్ళం ఇదివరకు. యోగాభ్యాసం మొదలెట్టాక నిజమైన పద్ధతిలో ఏమంటాం? నేను ఇన్ని గంటలకి బజార్కి వెళ్ళవలసి ఉంది, మీకేమన్నా ప్రోగ్రాం ఉందా, మన ఇద్దరం కలిసి వెళదాం. ఇది పద్ధతి. సాయంత్రం 6 గంటలకి మాకు ప్రేయర్ ఉన్నది. కొత్త వారు ఎవరో మీరు వచ్చారు. వచ్చినప్పుడు మీకు అభ్యంతరం లేకపోతే మనం 6 గంటలకు ప్రేయర్ ఉంది, కూర్చుందామా, లేదా మేము ప్రేయర్ చేసి వచ్చిన దాకా దయచేసి వెయిట్ చేయండి అని చెబుతాడు యోగాభ్యాసం చేసేవాడు. లేనివాడు ఏం చేస్తాడు? ప్రేయర్ ముందు వచ్చాడు, కూర్చోమనం అంటే వాడితో మాట్లాడు, వీడు ఇక్కడ కూర్చొని జైన ప్రేయర్ కొట్టేస్తాడు. ఎందుకని? పయస్ అరిస్టోక్రసీ అంటే ఒక యానిమల్ నేచర్ ఉంటుంది. అంటే వాడు అభ్యాసము చేయని వాడు వాడును, చేసిన వాడు మనము అనేటువంటి ఒక పశు ప్రవృత్తి మనలో ఉంటుంది. కొత్త చోటు గడితే తెల్లవారుసాము లేచి 4 గంటలకు కంగన గాయత్రి మొదలెడతాడు, ఇంట్లో పిల్లలు లేచేట. తర్వాత యోగాభ్యాసం చేసిన తర్వాత ఏం చేస్తాడు? తను అంతగా చేయదలుచుకుంటే ఊరు బయటకో, చెట్టు కిందకో, లేకపోతే నది ఒడ్డుకో వెడతాడు. ఇంట్లో పిల్లల్ని కొత్త చోటుకి వెళ్ళి వాళ్ళ పిల్లల్ని గాబరా చేయడు తన గాయత్రి కోసం. ఎందుకంటే వాడికి అర్థం అవుతుంది, మనబోటి ఒక విధవ గాయత్రి చేయకపోతే లోకానికి ఏం నష్టం. సింపుల్ ఆన్సర్. అంటే మారిపోతుంది తరహా. అంటే ఇలాంటివి ప్రొడ్యూస్ చేయడం మానేసి ఇలాంటివి ప్రొడ్యూస్ చేయడం వస్తుంది. జింక చర్మం కోసం జపం చేశాడు. మనం జపం చేయాలంటే జింక చర్మం ఎందుకు? జింకను చంపాలా? కింద కూర్చోలేము, రోగమా? ఆయన అన్నాడు, ఫ్లవర్ కిందికి ఎడుతున్నాను. వాడు అంతగా వెళ్ళటం నిజమైతే వెడితే ఏమని. అందుకని ఇలాంటి నాన్ సెన్సికల్ థింగ్స్ అంటే వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి సంస్కార సాక్షాత్కరణ. సంస్కారాలంటే ఇవి సంస్కరింపబడినటువంటివి. అంటే ఏ పవిత్రమైనటువంటి శుభమైనటువంటి అంటే పాజిటివ్ థాట్స్ అంటారు. ఫలానా వారికి ఎట్లా ఉందంటే ఏమిటి చేస్తున్నారు అంటే వాడి రోగం వచ్చింది అంటాడు. అలాగాక యోగాభ్యాసం చేశాక ఫలానా వాడు ఏం చేస్తున్నాడు అంటే ఈ మధ్య కొంత అనారోగ్యంగా ఉన్నారని విన్నాను అంటాడు. తేడా ఉంటుందో చెప్పేదానికి. అందుకని అలాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే కానీ, ఊహిస్తూ ఉంటే కానీ మనస్సులోంచి వచ్చేటువంటి వాటి డయాగ్రమాటిక్గా ఉండే పిక్చర్స్ ఎలా ఉంటాయో అవి చూపించడానికి వచ్చినవే మనకి దేవాలయంలో పైన వేసేటువంటి ఈ పద్మాలు కానీ, ఈ అష్టదళాలు కానీ, షడ్దళాలు కానీ, పంచముఖాలు కానీ మొదలైనటువంటి రెగ్యులర్ ఫార్మ్స్ అండ్ డిజైన్స్ అంటాం చూడండి. తర్వాత ఈ చర్చి యొక్క నిర్మాణానికి గోపురములు కానీ, సిమెట్రీ కానీ మొదలైనవన్నీ కూడాను మానవుడు ఒక్కొక్క జాతి నుండి ఒక్కొక్క రకంగా దృశ్య ప్రపంచం నుండి అదృశ్యమైనటువంటి పరబ్రహ్మం దగ్గరికి తాను నిర్మాణం చేసుకురావటానికి చేసినటువంటి ప్రయత్నాలు ఇవన్నీ. వాటికి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్స్ ఉండబట్టే వాటిని నిర్మాణాలుగా, దేవాలయాలుగా వీడు కట్టాడు. కానీ మనస్సులో అవి లేకుండా బయట దేవాలయం కడతాడా ఇవ్వడం? అలాగా కడుతూ ఉంటే ఇల్లు వస్తుందా? ఎన్నడూ రాదు. ఇల్లు మొత్తం ప్లాన్ వేసుకుని ఈ ఖాళీ స్థలంలో ఇల్లు కట్టాక ఎలా ఉంటుందో చిన్న కిటికీ చువ్వల దగ్గర నుంచి చూడగలిగినటువంటి వాడికి అయితే ఇల్లు వస్తుంది. కానీ లేకపోతే అయోమయంగా కడితే మన వైజాగ్లో ఉన్న ఇళ్లలోనే వస్తాయి. అంటే తూమున వైపుకి నీళ్లు వెళ్ళకుండా వెనక వైపుకి ఎడుతూ ఉంటాయి, నీళ్లు వేరే తోటి పారబోసుకుంటూ ఉండాల్సి వస్తుంది. అది అందుచేత అభ్యాసం చేయటంలో ఈ రకమైనటువంటి మానసికంగా కట్టాడు. లేకపోతే ఎవడికి చెప్పాడు? మొట్టమొదటి దేవాలయం కట్టేటువంటి వాడికి ఇలా కట్టు, గోపురం కట్టు అని ఎవరు చెప్పారు? ఇలా కట్టు, చర్చి టవర్ కట్టు అని ఎవరు చెప్పారు? ఒక్కొక్క జాతి యొక్క దేవాలయం యొక్క నిర్మాణం పద్ధతి, గర్భాలయం ఇలా కట్టు అని ఎవరు చెప్పారు? 7 ప్రాకారాలతో దేవాలయం కట్టు ప్రదక్షిణం చేయటానికి అని ఎవరు చెప్పారు? ఇవన్నీ కూడాను
మనిషికి పాజిటివ్ థాట్స్ డెవలప్ అవుతూ ఉంటే యువతలకి దానికి డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ అంటే సంస్కారములు అనేటువంటి వస్తాయి. కనుక సంస్కార సాక్షాత్కరణ, సంస్కారములు చక్కగా సాక్షాత్కరిస్తాయి, రూపకల్పనంతో సాక్షాత్కరిస్తాయి. అంటే మనుషులు వస్తూ ఉంటే వాడు ఏ సంస్కారం కలవాడు, ఎంత సంస్కారం కలవాడు అనేటువంటిది మహానుభావుడు వస్తూ ఉంటే పద్మముల యొక్క మొగ్గలు, విచ్చుకున్నటువంటి పద్మములు, అష్టదళములు, షడ్దళములు, త్రికోణములు మొదలైనవన్నీ కనిపిస్తాయి వాడి చుట్టూ. లేదా అయోమయం అవతల వాడిని ఏడిపించి వీడు ఏడిచేటువంటి వాడైతే చిక్కిరి బిక్కిరి గీతలన్నీ కనిపించి దాంట్లో వీడు నడుస్తూ ఉంటాడు. ప్లాట్ఫార్మ్స్ అనే బుక్లో ఇవన్నీ డయాగ్రమాటిక్గా వాళ్ళు ఇచ్చారు, మీరు చూడండి. థియోసాఫికల్ సొసైటీలో ఈ సాలెపురుగులు చదువుతూ ఉంటాయి ఆ పుస్తకాలు. అంటే మనుషులు చదవడం మానేసి 50 ఏళ్ళు అయింది. మీరు ఒక మాట తీసుకుని చదివి చూడండి. లేదా మన వరల్డ్ టీచర్ ట్రస్ట్ లైబ్రరీలో మనుషులు చదువుతూ ఉన్నారు, మీరు వెళ్ళి చదవచ్చు, ఆ పుస్తకం ఉన్నది. కనుక ఇది సంస్కారం అన్నా థాట్ ఫారం అన్నా దాంతో సాక్షాత్కారం అయ్యేటప్పటికి పూర్వజాతి జ్ఞానం. వీడు పూర్వము ఏ జాతి వాడో తెలుస్తుంది. అంటే అర్థం బ్రాహ్మడో, హరిజనుడో, కమ్మవాడో అట్లా కాదు. జాతి అంటే వీడు అమెరికా వాడా, ఇండియా వాడా, రష్యా వాడా స్పష్టంగా తెలిసిపోతుంది. వాడు మీ ఇంట్లో పిల్లాడిగా పుట్టినా వాడు ఏమిరా నువ్వు సాయంత్రం బజార్కి వెళ్ళి ఎడతావా అంటే అంటాడు. అంటే అమెరికా కదా అన్నమాట వాడు అంటాడు. అంటే వాడు ఇక్కడ పుట్టాడు, తప్పేం లేదు. అంటే ఎవడి కొక్కిరాయి లక్షణాలు వాడికి ఉంటాయి ఆ జాతికి. ఏరా నువ్వు పరీక్ష పాస్ అవుతావు తప్పేమంటే అంటాడు. అంటే వాడు అమెరికాలో ఏ టెక్సాస్ మొదలైనటువంటి ప్రాంతంలో కౌబాయిగా బతికి ఇక్కడికి వచ్చాడు నాకు. అలాగే మాట్లాడుతూ ఒక్కొక్కడు ఇలా అంటాడు. అంటే ఇప్పుడు కకేషియన్ పర్వత శ్రేణి దగ్గర పుట్టి పెరిగినటువంటి వాడు అని అర్థం. అలాగా వీడు ఇంగ్లీష్ వాడు, వీడు బెంగాలీ వాడు ఆంధ్రాలో పుట్టాడు, ఆంధ్ర వాడు బెంగాలీలో పుట్టాడు, స్పష్టంగా తెలుస్తూ ఉంటాయి. ఇట్లాంటివన్నీ తెలుస్తూ ఉంటాయి. తర్వాత పూర్వజాతి జ్ఞానం అంటే పూర్వజన్మలో వీడు ఏ రకమైనటువంటి జీవితం జీవించాడు అవన్నీ ఇక్కడ తెలుస్తూ ఉంటాయి. ఎందుకని వీడికి ఏం తిందాం అనిపిస్తుంది, ఎలా నవ్వులుతున్నాడు, ఎలా తింటున్నాడు, భోంచేస్తూ ఉంటే ఇలా ఇక్కడి నుంచి పడుతూ ఉంటుంది, అలా జేబులో పడుతూ ఉంటుంది, ఇవన్నీ పడుతూ ఉంటాయి. ఆ పక్కన చుట్టుపక్కల అందరి మీద పడుతూ ఉంటుంది. ఇవి వీటిని బట్టి 2 నిమిషాలు అంతే వాడు పూర్వజన్మలో ఎలా బతికాడు, ఏం చేశాడు తినటం అని. ఒక్కొక్కడు భోంచేసి లేచి వెళ్ళాక పొరపాటున ఆ విస్తట్లో ఇంకోడు కూర్చుంటాడు, అంత నీట్గా ఉంటుంది తెలియక. వీడు పూర్వజన్మలో ఎలా బతికాడో స్పష్టంగా తెలుస్తుంది. అంటే వెరీ డీసెంట్, అంటే వీడెవడో ఎస్థెటిక్ లైఫ్ లీడ్ చేశాడు పూర్వజన్మలో తెలిసిపోతుంది. ఇలాగా పూర్వజాతి జ్ఞానం అంటే వాడు పూర్వజన్మ జ్ఞానం అంటే వాడి పేరేమిటి, వాడి అబ్బ పేరేమిటి ఇవన్నీ అక్కర్లేదు. ఎందుకంటే ఈ జన్మలో ఉన్నవే చాలు బీపీ వచ్చేందుకు వస్తుంది కదా. కిందటి జన్మలో ఉన్నవి కూడా తెచ్చుకుంటే ఏమవుతుంది, ఇంకా బుర్ర అక్కడ తీసుకెళ్ళి యూనివర్సిటీ వెనకాలే దగ్గరలో ఉంది చూడండి, దాంట్లో పడేయాలి తీసుకెళ్ళి, అంటే లోనటికి ఎస్ఐలంలో. అందుకని పూర్వజాతి జ్ఞానం అంటే వీడి జాతి యొక్క జ్ఞానం తెలుస్తుంది. వీడు ఇలా ఉంటున్నాడు, పూర్వం ఇలా ఉండేవాడు, అంచేతే ఈ జన్మలో ఈ రకమైన రోగం వచ్చింది, ఇలాంటి సెక్స్ అబ్నార్మాలిటీస్ ఉండేవి, ఇలాంటి హోమోసెక్షువల్గా ఉండేవాడు. వాడితో చెప్పక్కర్లేదు, వాడిని అడగక్కర్లే, ఎవరితో చెప్పక్కర్లే, శుభ్రంగా మీరు వాడికి చేయవలసిన హెల్ప్ చేయండి. ఇది నేను సూత్రం. తర్వాత సూత్రాలు రేపు మళ్ళీ చెప్పుకుందాం. స్వస్తి ప్రజా పరిపాలన న్యాయేన మార్గేణ మహీం మహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. నిన్న 18వ సూత్రం చెప్పుకుంటున్నాం. సంస్కార సాక్షాత్కారం వలన పూర్వజాతి జ్ఞానము కలుగుతుంది. సంస్కారములు అందరి యందు ఉంటాయి, పూర్వ సంస్కారములు, పూర్వజన్మ సంస్కారములు. వాటిని సాక్షాత్కారం చేసుకోవాలి. మనం ఈ పదం సాక్షాత్కారం అనే పదం సామాన్యంగా వాడుతూ ఉంటాం. పతంజలి వరుసన ఒక్కొక్క సూత్రంలోనే వాడుతున్నాడు ఈ మధ్య. కనుక దాని అర్థం కూడా మనం చూసుకుందాం.
సాక్షాత్కారం అంటే అక్షాత్కారం. అక్షాత్ అంటే కంటితో, కంటి వలన కలిగేటువంటి దర్శనముతో కూడినది అన్నది. అంటే అర్థం మనం సామాన్యంగా చెప్పుకోవాల్సింది విజువలైజేషన్, అది సాక్షాత్కారం. అంటే లోకంలో మనం విషయాల్ని తెలుసుకుంటాం రెండు రకాలుగా ఉంటుంది. ఒక రకం పరోక్ష జ్ఞానం, ఇంకో రకము ప్రత్యక్ష జ్ఞానం. ప్రత్యక్ష జ్ఞానం తెలుసుకుంటాం చేతనైతే మాత్రమే సాక్షాత్కారం అనేటువంటిది వస్తుంది. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి కూడా సాక్షాత్కరించదు. 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు భార్యాభర్తలుగా ఉంటూ ఉండి కూడా, లేదా పక్క వాళ్ళుగా ఉంటూ ఉండి, అన్నదమ్ములుగా ఉంటూ ఉండి కూడా, అంటే కంటి చేత పట్టుకొనబడదు. ఉదాహరణకి చూడండి, కొంతమందిని మీరు వాళ్ళు లేనప్పుడు తలుచుకుంటే తొందరగా వాళ్ళ రూపం అది గుర్తొస్తుంది, కొంతమందికి వాళ్ళ రూపం తొందరగా గుర్తురాదు, కొంతమంది రూపం గుర్తే రాదు. దేని మీద ఆధారపడి ఉంటుంది? వాళ్ళతో మీరు ఎన్ని ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉన్నారో అనే దాని మీద ఎన్నడూ ఆధారపడి ఉండదు చూడండి. లేదా వాళ్ళతో మీరు ఎంత దగ్గరగా కలిసి ఉన్నారనే దాంతో ఏనాడు ఆధారపడి ఉండదు చూడండి. ఒకే ఆఫీసులో కలిసి ఇద్దరు పనిచేస్తూ ఉన్నా సరే 10 సంవత్సరాల తర్వాత కూడా వాడికి వీడికి సాక్షాత్కారం ఉండదు. వాడిని చూస్తున్నంతసేపు వాడి ముఖ కవళికలు మొదలైనటువంటి వీడికి కనిపించవు, కానీ వాడితో మాట్లాడుతూ ఉంటాడు, వాడు వీడితో మాట్లాడుతూ ఉంటాడు. వీడు ముఖ కవళికలు వాడు పట్టించుకోడు, వాడు ముఖ కవళికలు వీడు పట్టించుకోడు. వీడి కంఠధ్వని వాడు పట్టించుకోడు, వాడి కంఠధ్వని వీడు పట్టించుకోడు. వీడు మాట్లాడుతున్నటువంటి తరహా వైఖరి వాడు పట్టించుకోడు, వాడు మాట్లాడుతున్న తరహా వైఖరి వీడు పట్టించుకోడు. ఏం చేత? నాట్ ఇంట్రెస్టెడ్. ఆఫ్టర్ ఆల్ వీడ వాడే ఉంటుంది, ఆఫ్టర్ ఆల్ మన కొలిగే కదా. అలాంటిది ఒక్కొక్కప్పుడు ఏదన్నా క్రైమ్ నావల్ చదివినప్పుడు అది జరిగినటువంటి సీను, ఆ క్రైమ్ చేసినటువంటి వాడు, చేయబడినటువంటి వాడు, ఎక్కడ జరిగిందో ఆ ప్రదేశం మొదలైనటువంటివన్నీ కూడాను చాలా డీటెయిల్స్తో కూడా లోపల ముద్ర పడతాయి, సాక్షాత్కారం పడతాయి. అంటే అర్థం ఏమిటి? వాడికి ఉన్న టేస్ట్ తెలుస్తుంది దాని మీద, వాడి సంస్కారం ఎలాంటిది అనేటువంటిది. ఎందుచేత వాడికి అన్న మీద కానీ, తమ్ముడు మీద కానీ, తండ్రి మీద కానీ, మిత్రుల మీద కానీ, భార్య మీద కానీ, పుత్రుల మీద కానీ సాక్షాత్కారం కలగలేదు. ఏదో ఒక క్రైమ్ నావల్ చదివితే నిద్దట్లో కూడా గుర్తొచ్చేటట్లుగా, కలవరించినా అదే కలవరించేటట్లుగా ఎందుకు తలుచుకొని పడ్డదంటే సచ్ ఏ వెరీ నాస్టీ టేస్ట్. అంటే వాడికి ఉన్న టేస్ట్ అంటే వాడి మనస్సులో, వాడి హృదయంలో రూపొందించుకునేటువంటి శక్తి అనేటువంటిది ఒక బంకమట్టిగా, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్గా మనం భావించినట్లయితే, అది దేనిని స్వీకరించుటకు సిద్ధముగా ఉన్నదో దాని పిక్చర్స్నే, బొమ్మల్ని స్వీకరిస్తుంది, మిగిలినటువంటి వాటిని అంటుకొనివ్వదు, దూరంగా ఉంటుంది. చూసారా? ఇది దేనిని అంటుకొనిస్తుంది, దేనిని అంటుకొనివ్వదు అనేది దేని మీద ఆధారపడి ఉంది? కిందటి జన్మలో వీడు వేట్లని అంటుకున్నాడు, వేట్లని అంటుకోలేదు, దేంతో తిరిగాడు, దేంతో తిరగలేదు, ఎలాంటి వాళ్లతో స్నేహం చేశాడు, ఎలాంటి వాళ్లతో స్నేహం చేయలేదు, ఏమేం పనులు చేశాడు, ఏమేం పనులు చేయలేదు, దాన్ని బట్టి ఈ జన్మలో వాడికి వేటి ఎందు కుతూహలం ఉంటుంది, వేటి ఎందు కుతూహలం ఉంటుంది. ఇంట్రెస్ట్ అంటారు చూడండి. ఏమి నువ్వు నవల్స్ చదువుతావా అని అడిగితే నాకు ఇంట్రెస్ట్ లేదు అంటాడు ఒకడు. కానీ ఒక్కొక్కడు ఎవడో అడగక్కర్లేకుండా వాడంతట వాడే ఊళ్ళో ఎక్కడ నవల్స్ ఉన్నా సరే ఊదేసేస్తాడు. ఏమండి?
నవల చదవటం రెండే కనుక నిజంగా స్టాండర్డ్ కనుక అయితే అందరూ ఒకేలాగే చదవాలి, లేకపోతే అందరూ చదవటం మానేయాలి, అందరూ ఇంప్రెస్ కాకుండా అయినా చదవాలి. కానీ వీళ్ళ పూర్వజన్మంలో చేసినటువంటి సంస్కారముల చేత, మిత్రత్వం చేత, వాళ్ళు చేసిన పనుల చేత, ఇంకొకటితో కలిసి చేసినటువంటి కృషి మొదలైనటువంటి ఏం చేశారు? మీ ఇద్దరు కలిసి ఏం చేశారు? వ్యాపారం చేశారా? పతంజలి యోగ సూత్రాలు చదువుకున్నారా? లేకపోతే ఏదన్నా యజ్ఞయాగాది క్రతువులలో పాల్గొన్నారా? లేదా దేవాలయ నిర్మాణంలో మీరు గిటగా సిమెంటు మొదలైనటువంటి ప్రొక్యూర్మెంట్కి తిరిగారా నడుము కట్టి? లేదా